ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రియమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభు ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తిరిగి తండ్రి ప్రభా యొక్క 3వ మాసంలో తండ్రి ప్రభా మరి 4వ పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభా ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి వాకులను తండ్రి ప్రభా, పరిశుద్ధమైనటువంటి ఆత్మలు నీ లేఖనములను తండ్రి ప్రభా పరిశీలన చేసి తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా ధ్యానించిన ఇంటుండగా తండ్రి ప్రభా నాతోనూ మాతో తండ్రి ప్రభా మీరు ఇంటుండగా మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా తండ్రి ప్రభా మాలో పరివర్తనను తండ్రి ప్రభా తీసుకుని వచ్చి ఏ క్షణములో మీరు వచ్చిన తండ్రి ప్రభా అన్ని విధాలుగా తండ్రి ప్రభా సంపూర్ణముగా పరిపూర్ణముగా తండ్రి ప్రభా సరిదిద్దుకోవలసినవన్నీ కూడా సరిదిద్దుకొని నేను సిద్ధంగా ఉండేటటువంటి ఆధిక్యతను తండ్రి ప్రభా మాకు తండ్రి ప్రభా మీరు కలగచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ లేఖనమును ధ్యానించడానికి ముందు మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 582వ పాట పాడుతూ వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ శిలువ ధ్యానములు లేదా యేసుక్రీస్తు శ్రమల దినములు ఈ లెంటన్ డేస్ను మరి ఆచరిస్తూ పాటిస్తున్నటువంటి వారందరి విషయంలో ఇంకొక వారం రోజులైతే ఈ యొక్క లెంటన్ డేస్ ముగించబడతాయి. ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి వారములో ప్రవేశించబడతాం. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వచ్చేటివే, ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేటటువంటివే. కానీ ఇవన్నీ కూడా మనము ఆచరించడానికి, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి గల ముఖ్య కారణము ఒకటి, యేసయ్య మరలా వస్తూ ఉన్నాడు, వచ్చినప్పుడు పరిశుద్ధులను మాత్రమే తీసుకొని పోతాడు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోకుండా దానికి అనుగుణంగా మనము జీవిస్తాం. ఈ సమయంలో మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 582 సిలువే నాశర నాయనురా, నీ సిలువే నాశర నాయనురా. సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువయందే ముక్తి బలమును చేతిరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతమును గ్రోలితిరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను జోచు కొలది చిల్ల సమానమైన మనసు, సిలువను జోచు కొలది చిల్ల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను తరచితి వెలువ కాందగరాని నీ కృప, సిలువను తరచితి
విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగా జాలునురా. నీ సిలువే నాశరా నాయనురా. పలు విధా పదములరసి ఫలితమేమి కానలేక, పలు విధా పదములరసి ఫలితమేమి కానలేక, సిలువ ఎదుటను నిలిచినాడనురా. నీ సిలువే నాశరా నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడా నీదరి చేరితిరా. నీ సిలువే నాశరా నాయనురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి రావటానికి కలిగినటువంటి కారణము తనంతట తానుగానే చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావటానికి గల కారణాలు ఆయనే చెప్పాడు. చెప్పినటువంటి వాటిని పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో సువార్తలలో చక్కగా మనందరి ఆత్మల మేలు నిమిత్తమై రాయించి పెట్టారు. ఆ కారణాలలో ఒక కారణము ఈ రోజున పరిశుద్ధాత్మలో మనము ధ్యానిద్దాం. ఎందుకొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు లేదా పంపబడ్డాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో తనను తాను మనుష్య కుమారుడుగా పరిచయం చేసుకుంటూ ఈ లోకములోనికి రావటానికి గల కారణమును చెప్తున్నాడు. మరి ఆ కారణమును చెప్తూ ఉన్నప్పుడు ఆ కారణమును మనము అర్థం చేసుకొని ఆ కారణమునకు తగినటువంటి విధముగానే ఈ లోకములో మనము బ్రతకవలసి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో వై ద జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు దిస్ యూనివర్స్ అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును నంబర్ 1, నంబర్ 2 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనెను. ఎందుకు వచ్చాను నేను అనేటటువంటి దానిలో ఇక్కడ రెండవ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి అనంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను. అంటే నేను ఈ లోకములోనికి కొనుక్కోవటానికి వచ్చాను అని చెప్తున్నాడు. క్రయ ధనముగా అనగా ఏసే ధనముగా వచ్చాడు. క్రయ విక్రయాలు అని మనం అంటాం. క్రయ విక్రయాలు అనగా మనకు ఏదైనా అవసరతగా అక్కరగా ఉన్నటువంటిది కొనుక్కోవాలి అని మనము వెళ్ళినప్పుడు ఆ అవసరత అక్కరగా ఉన్నటువంటి దాని యొక్క విలువ ఎదుటివాడు చెప్పినప్పుడు ఆ విలువ ఇచ్చి మనకు కావలసింది ఏ విధంగానైతే కొనుక్కుంటామో
దానిని క్రయ విక్రయాలు అని అంటాం. అంటే ఇచ్చి పుచ్చుకొనుట. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అనంటే కొనుక్కోవటానికి వచ్చాడు. ఏమిచ్చి కొనుక్కోవటానికి వచ్చాడు అని చెప్తున్నాడు అనంటే, నేను డబ్బు ఇచ్చి కొనుక్కోవటానికి రాలేదు, బంగారమునిచ్చి కొనుక్కోవటానికి రాలేదు, వెండి వజ్ర వైఢూర్యాలను ఇచ్చి కొనుక్కోవటానికి నేను రాలేదు. ఏమిచ్చి కొనుక్కోవటానికి వచ్చాను అంటున్నాడంటే, తన ప్రాణమును ఇచ్చి కొనుక్కోవటానికి వచ్చాను అని అంటున్నాడు. సో తన ప్రాణమును ఇచ్చి ఏం కొనుక్కోవటానికి వచ్చాడు అనంటే, ఏ వస్తువును కొనుక్కోవటానికి రాలేదు, లేదా పరులకు సంబంధించింది కొనుక్కోవటానికి రాలేదు. తనకు సంబంధించిందే కొనుక్కోవటానికి వచ్చాడు. తనకు సంబంధించినటువంటిది అది పరాయి వాళ్ళ సొత్తు అయిపోయింది. అది తనకు సంబంధించినటువంటిది వేరే వాడి సొత్తు అయిపోయినప్పుడు, అది ఎవడి సొత్తు అయితే అయ్యిందో వాడి దగ్గర నుంచి తిరిగి తీసుకోవటానికి, తన ప్రాణమును ఇచ్చి తీసుకోవటానికి వచ్చాను అని యేసే స్పష్టంగా చెప్తున్నాడు. మరి తనకు సంబంధించినటువంటిది ఏంటి అనంటే, నీవు నేనే. అందుకే అక్కడ రాస్తున్నాడు, అనేకులకు, చూడండి, అనేకులకు ప్రతిగా, అనగా మనుష్యులకు అని అర్థం. దేవుడు చేసుకున్నటువంటి మనుష్యులు దేవుని కొరకు బ్రతుకుతారు అనుకుంటే, దేవుని కొరకు బ్రతకకుండా దేవుని ద్వారా చేయబడి, దేవుని ద్వారా పుట్టి, దేవుని ద్వారా సకల సుఖభోగాలను అనుభవిస్తూ ఎవరి కొరకు పనిచేస్తున్నారు అనంటే, సాతాను కొరకు పనిచేస్తున్నారు, అపవాది కొరకు పనిచేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు ఈ సువార్త ప్రకటించటానికి ముందుకు వచ్చిన సాతాను కార్యాలు ఏమిటి అనంటే, సాతానుకు అనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకము లేదు. దేవునికి ఉన్నటువంటి పుస్తకమునే సాతాను ఉపయోగించుకుంటున్నాడు. దేవునికి సంబంధించిన పుస్తకమును సాతాను ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనంటే, దేవుడు మనుష్యులకు ఏమేమైతే చెయ్యమని చెప్పాడో అది చెయ్యనీయకుండా ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు మనుషులకు ఏ ఏ పనులైతే చెయ్యకూడదు అని చెప్పాడో అవే చేయకూడదు అన్నటువంటి పనులను మనుషుల ద్వారా చేయిస్తూ ఉన్నాడు. సో ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ప్రారంభములో ఉన్నటువంటి విశ్వాసులు, లేదా దేవుని పోలికలో, దేవుని స్వరూపములో, దేవుని యొక్క జీవము కలిగినటువంటి, వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మ కలిగినటువంటి నరులైనటువంటి ఇద్దరు వ్యక్తులు దేవుని కొరకు చేసుకున్నాడు. దేవుని పని చేస్తారని చేసుకున్నాడు. దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిని మాత్రమే, ఆ పనిలో మాత్రమే ఉంటారని ఆ ఇద్దరి మనుష్యులను లేదా ఇద్దరి నరులను చేసుకుంటే, ఆ ఇద్దరిని కూడా ఏం చేసేసాడు అపవాది సాతాను, సర్పములోనికి ప్రవేశించి అనంటే, దేవుడు అప్పగించినటువంటి పనిని వారు నెరవేర్చకుండా చేసేసాడు. ఇదే సాతాను చేసేటటువంటి క్రియ ఏంటి అనంటే, దేవుడు చెయ్యొద్దు అన్నది చేయిస్తాడు, దేవుడు చెయ్యమన్నది చెయ్యనివ్వడు. ఇదే సాతాను చేసేటటువంటి పని. సో ప్రారంభములో ఉన్నటువంటి ఆ విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి ఆ ఇద్దరు కూడా ఏమైపోయారు అనంటే, సాతానుకు సంబంధించిన వారుగా మార్చబడిపోయారు. దేవునికి సంబంధించినటువంటి వారు సాతాను సంబంధించినటువంటి వారుగా మార్చబడిపోయారు. సో ఆ సమయము నుంచి భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మానవులను కూడా సాతాను దేవునికి దూరం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రారంభంలో ఉన్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు, వారి ద్వారా, వారి దాంపత్య జీవితము ద్వారా పుట్టినటువంటి మొదటి సంతానమైనటువంటి వ్యక్తిని కూడా దేవునికి దూరం చేసేసుకొని వాడికి దగ్గరగా చేసుకున్నాడు. అలా కాలక్రమములో ఏనోషు గారు ఏనోషు అని పేరు కలిగినటువంటి వ్యక్తి పుట్టాడు. ఆ పుట్టినప్పుడు, ఏనోషు అని పేరు పెట్టబడినటువంటి ఆ వ్యక్తి పుట్టినప్పుడు ప్రార్థనలు ప్రారంభించారు అని రాస్తాడు.
ప్రార్థనలు ప్రారంభించబడ్డాయట. ఎవరు? ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తికి ఏనోషు అని పేరు పెట్టినప్పుడు ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఏం ప్రార్థనలు అవి? ప్రార్థనలు చేయటం ప్రారంభించబడ్డాయి అని రాశాడు, కానీ ఆ ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు అని రాయబడలేదు. ఆ ప్రార్థనలకు వారు జవాబులు పొందుకున్నారు అని రాయబడలేదు. లేదా ఆ ప్రార్థనల ద్వారా దేవునికి సంబంధించినటువంటి వారుగా ఉన్నవారు సాతాను సంబంధిగా మార్చబడి, సాతాను సంబంధులుగా ఉన్నటువంటి వారు తిరిగి దేవునికి సంబంధులుగా మార్చబడ్డారు అని కూడా వ్రాయబడి లేదు. మరి ఏం ప్రార్థనలు చేసుకున్నారు వారు అంటే, ఈ రోజుల్లో నీవు నేను మనం చేసుకుంటున్న ప్రార్థనలే చేసుకున్నారు అని అర్థం. కాబట్టి ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి, కానీ బ్రతుకులు మార్చుకోవటం అనేది ప్రారంభించబడలేదు. సాతాను సంబంధులుగా ఉన్నటువంటి మనము దేవుని సంబంధులుగా మార్చబడాలి అనేటటువంటి ప్రారంభము జరగలేదు. కాబట్టి ఈ ప్రార్థనలు ప్రారంభించి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకములో బ్రతకవలసినటువంటి వాటిని కోరుకుంటూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భములో ఆయన చెప్పినటువంటి మాటలలో ఒక మాట ఏంటి? అది మత్తయి సువార్తికుడు రాసిపెట్టాడు 6:30 అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న దాని కొరకు మీరు చింతించకండి. ఇదే కదా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో ఆలోచన చేస్తూ, ఇదే కదా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుక్కుంటున్నటువంటిది. తిండికి కావలసినటువంటిది అడుక్కుంటున్నారు, బట్టకు కావలసింది అడుక్కుంటున్నారు, ఇంటికి కావలసింది అడుక్కుంటున్నారు. కాబట్టి ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి ఏనోషు పుట్టిన తర్వాత. కానీ హానోకు పుట్టిన తర్వాత, హానోకు 65 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 66వ సంవత్సరం నుంచి హానోకు బ్రతుకును మార్చుకోవటం ప్రారంభించాడు. సాతాను సంబంధిగా 65 సంవత్సరాలు బ్రతికాడు హానోకు. 65 సంవత్సరాలు సాతాను సంబంధిగా బ్రతికి బుద్ధి తెచ్చుకొని, నేను ఇలా బ్రతకకూడదు, ఇలా బ్రతకటం వలన మా పితరుడైనటువంటి ఆదాము అనేటటువంటి వ్యక్తికి ఏదైతే చెప్పాడో చస్తావని, ఆ చావు నాకు వస్తుంది అని గ్రహించి, ఆ చావు శరీర సంబంధమైన చావు కాదు, అది ఆత్మ సంబంధమైన చావు, అది నిత్య నరకాగ్నిలో కాల్చబడేటటువంటి చావు అని గ్రహించి 65 సంవత్సరాలు దాటగానే 66వ సంవత్సరం నుంచి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు సాతానుతో నడిచిన వాడు 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే, 65 సంవత్సరాలు సాతానుతో నడిచినటువంటి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా 300 సంవత్సరాలు తన బ్రతుకును మార్చుకొని దేవునితో నడిచినందుకు అతనిని మరణమును చూడకుండా దేవుడు అతనిని తీసుకొని పోయాను అని రాయించాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అని రాయించాడు. ఈరోజు అలాంటి హానోకు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి హానోకులు కావాలి ఈ రోజున దేవునికి. అలాంటి హానోకులను తయారు చేసుకోవటానికి దేవుడు ఆయా సందర్భాలలో దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు, న్యాయాధిపతులను వాడుకున్నాడు, యాజకులను వాడుకున్నాడు, ప్రధాన యాజకులను వాడుకున్నాడు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు పత్రికను రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 సెలవిస్తాడు, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా దేవుడు నియమించుకున్నాడట. దేవుడు ఎవరిని నియమించుకున్నా, దేవుని పనిని కొరకు ఎవరిని నియమించుకున్నా వారు చేయాల్సినటువంటి పని ఏమని పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అంటే దేవునికి సంబంధించిన వారు సాతాను సంబంధి అయిపోయారు, సరిగ్గా సాతాను సంబంధి అయిన వారు దేవుని సంబంధులు అవటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని సెలవిస్తున్నాడు. ఆ ఏర్పాటులోనే
యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఇగో ఈ పని చేస్తూ ఉన్నాడు. సాతాను అడిగాడు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా నా వాళ్ళు అయిపోయారు కాలేదా? ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక్కడైనా దేవునికి సంబంధి వాడుగా ఉన్నాడా? లేడు. నోవాహుతో సహా అందరూ సాతాను సంబంధులు అయిపోయారు. ఆ మాట దేవుడే అంటాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో ఎన్నో పర్యాయాలు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటి అంటే, దేవుని సంబంధులుగా బ్రతుకుతున్నాము అని అనుకుంటూ సాతాను సంబంధులుగానే బ్రతుకుతూ ఉన్నాము, భ్రమలో ఉన్నాము. 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటనే మరొకసారి నేను మీకు చదివి వినిపిస్తున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అందులో నోహావు కూడా ఉన్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. ఒక్కరైనా దేవునికి సంబంధులుగా బ్రతుకుతున్న వారు లేరు అని స్వయంగా సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు చెప్తున్నాడు. నేను సృష్టించినటువంటి వారందరూ కూడా సాతాను చెబుతూ ఉన్నటువంటి వారి ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఐ ఫీల్ వెరీ మచ్ సాడ్ అని యేసే చెప్తూ ఉన్నాడు. నేను వారిని చేసినందుకు, వారిని పుట్టించినందుకు, వారిని చదివించినందుకు, వారికి ఉద్యోగాలు ఇచ్చినందుకు, వారిని ప్రయోజకులుగా చేసినందుకు, వారు కాళ్ళ మీద వారు బ్రతకలాగా చేసినందుకు, ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కష్టార్జితమును వారు తిని బ్రతికేటట్టుగా నేను చేసినందుకు ఈరోజు నేను సిగ్గుపడుతున్నానంటున్నాడు దేవుడు. ఎందుకు? దేవుని కార్యాలలోనూ కనబడటం లేదు. దేవుడు ఎలాంటి బ్రతుకుమన్నాడో అలాంటి బ్రతుకు బ్రతకటం లేదు. ఇంక్లూడింగ్ నోహావుతో సహా అందరూ అలా ఉన్నప్పుడు ఒక్క అవకాశం ఇస్తాము అనుకొని ఒక అవకాశం అందరికీ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నోహావు మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. కృప అన్న పదం అక్కడే ప్రారంభించబడిందని చెప్పాను. నోహావు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. కృప పొందినటువంటి నోహావు, సాతాను సంబంధిగా ఉన్న నోహావు దేవుని సంబంధిగా హానోకులాగా మార్చబడ్డాడు. ఆ విధముగా దేవుడు ఒక్కొక్కరికి అవకాశాలను ఇస్తూ దేవునికి సంబంధులుగా తిరిగి మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ క్రమములోనే 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రవచన నెరవేర్పు గురించి ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఏ క్రయ విక్రయాల గురించి చెప్తూ ఉన్నాడు అనంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం యొక్క ప్రవచనం. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో ఆ యొక్క ఇద్దరు భార్యాభర్తలను సాతాను సంబంధులుగా చేసుకున్న తర్వాత అప్పుడు ఆ సర్పములో ఉన్నటువంటి సాతానుతో దేవుడు చెప్తున్నటువంటి మాట 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగచేసెదను. అది అంటే కింద రాస్తున్నాడు చూడండి, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు? స్త్రీ సంతానమై ఉన్నటువంటి ఆయన అన్న యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి 3వ అధ్యాయం 15వ వచనము ఆదికాండంలోనే రాయించాడు. ఆ క్రయ విక్రయము, ఈ ప్రవచన నెరవేర్పు కొరకే నేను వచ్చానని యేసుక్రీస్తు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనమును 45వ వచనమును మనము ధ్యానిస్తున్నా. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు అనేను అని చెప్తున్నాడు.
కాబట్టి ఆయన అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను యొక్క తల మీద కొట్టడానికి వచ్చాడు, దాన్ని చిదగొత్రొక్కటానికి వచ్చాడు. అయితే సాతాను అన్నటువంటి అపవాది యేసుక్రీస్తు యొక్క మడమ మీద కొడతాడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనను అపహసిస్తాడు, ఆయనను అవమానపరుస్తాడు, ఆయనను చివరికి కొరడాలతో కొట్టించి, ముళ్ళ కిరీటము పెట్టించి, ఒంటి మీద బట్టలు లేకుండా చేసి శిలువ మరణానికి అప్పగిస్తాడు. ఇది మడమ మీద కొట్టుట. సాతానుగాడు అలా హింసించి యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మరణానికి అప్పగిస్తాడు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, వాడు నా యొక్క ప్రాణమును తీసుకోడు, నేనే ప్రాణమును పెడుతూ ఉన్నాను, నేనే ప్రాణమును ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఒక మాట మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, నాకు సంబంధించిన వారుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు కనుక వారిని నీకు సంబంధించిన వారుగా నువ్వు చేసుకోవాలనుకుంటే, వారిని నేను నీకు ఇవ్వాలి అనంటే, నువ్వు నాకు నా దగ్గర నుంచి నువ్వు వారిని కొనుక్కోమన్నాడు. నువ్వు నా దగ్గర నుంచి వారిని కొనుక్కున్నప్పటికీ కూడా నేను వారిని వదిలేస్తానని అనుకోకండి. యేసుతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, నువ్వు కొనుక్కున్నా సరే, కొనుక్కొని నువ్వు వారిని సొత్తుగా నువ్వు చేసుకున్నా సరే, వారిని తిరిగి నా వారిగా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. కాబట్టి ఎలాగూ వచ్చావు గనక 3వ అధ్యాయం 15వ వచన మాటను నెరవేర్చడానికి ఎలాగూ వచ్చావు గనక సరే, నీ ప్రాణం ఇచ్చి నాకు కొనుక్కోమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులు చేసిన అపరాధములు, అనేకులు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమ విషయాలు, చెయ్యొద్దు అన్నవి చేసుకుంటూ బ్రతుకుతున్న అనేకుల యొక్క క్రయ విక్రయము అనేటటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను క్రయధనముగా వచ్చి ఉన్నాను, నన్ను నేనే ఇచ్చేసుకొని కొనుక్కోవటానికి వచ్చాను. నీకు అర్థమవుతుందా నా ప్రియ బిడ్డ? నీకు అర్థమవుతుందా? నిన్ను కొనుక్కున్నాడు. శాపభూయిష్టమైనటువంటి జీవితము నువ్వు అనుభవించకుండా నిన్ను కొనుక్కున్నాడు. అవమానకరమైనటువంటి జీవితము నువ్వు జీవించకుండా ఆయన నిన్ను కొనుక్కున్నాడు. కొనుక్కున్నటువంటి వాని కొరకే బ్రతుకుమంటున్నాడు. ఎన్నో సందర్భాల్లో నేను మీకు చెప్పాను, నేను ఏ వస్తువు కొనుక్కున్నా అది నేనే వాడుకుంటాను. నువ్వే వస్తువు కొనుక్కుంటే నేను ఆ వస్తువు నువ్వే వాడుకుంటావు ఆ వస్తువు. ఈ రోజుల్లో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక వస్తువు గురించి. కొన్ని వస్తువులు ఉంటాయి, కొనుక్కొని ఇంటిల్లిపాదులు వాడుకుంటారు. టీవీ కొనుక్కుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాడుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడుకుంటారు. అల్మరా కొనుక్కుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడుకుంటారు. కానీ ఒకటి ఉంది, ఈ రోజుల్లో జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఒక ఫోన్ కొనుక్కుంటాడు చేతిలో ఉండటానికి. నేను ల్యాండ్లైన్ ఫోన్ గురించి మాట్లాడటం లేదు. చేతిలో ఉండేటటువంటి ఒక ఫోన్ కొనుక్కుంటాడు. చేతిలో ఉండేటటువంటి ఫోన్ మాత్రము తను మాత్రమే వాడుకోవటానికి ఇష్టపడతాడు. తను కొనుక్కున్నటువంటి ఆ ఫోను తనే ఉపయోగించుకోవాలనుకుంటాడు. తన భార్య చేతిలోనికి కూడా వెళ్ళటానికి ఇష్టపడడు, తన భర్త చేతిలోనికి కూడా వెళ్ళటానికి ఇష్టపడడు ఆ ఫోన్. ఎందుకు? ఆ ఫోన్లో తనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఉంటాయి. నేను ఒక సందర్భంలో ఒక చిన్న 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప మన ఇంటికి వెళుతూ ఉంటాడు. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్నటువంటి ఆ ఫోన్ తీసుకుని అలా చూద్దామని ఏదో ఒక దాన్ని నన్ను నొక్కబోతే వెంటనే ఆ ఫోన్ను లాక్కొని కిందికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఏందమ్మా అలా చేస్తున్నావంటే, ఏమీ చెప్పకుండా ఆ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. చూసారా?
ఒక ఫోన్ నువ్వు కొనుక్కుంటే అది నువ్వు మాత్రమే వాడుకోవాలనుకుంటే, అది ఇతరుల చేతిలోనికి కనీసం చూడటానికి కూడా వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే, నిన్ను కొనుక్కున్న నీ యేసు నువ్వు వేరే వారి చేతుల్లోనికి వెళితే ఎలా ఇష్టపడతాడనుకున్నావు? వేరే వారి యొక్క క్రియలు చేస్తే నువ్వు ఎలా ఇష్టపడతాడనుకున్నావు? ఈ విషయం గురించి నేను క్రయధనముగా నిన్ను కొనుక్కోటానికి వచ్చాను అన్న ఈ పదాన్ని అపోస్తులైనటువంటి పౌలు చాలా చక్కగా రాస్తాడు. 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను క్రొత్త రెఫరెన్సెస్ ఏవి కూడా నేను మీకు జ్ఞాపకం చేసి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయనండి. మీకు తెలిసినటువంటి రెఫరెన్సెసే పదే పదే అవే నేను మీకు చదివించి చెప్తూ ఉంటాను. అయినా కానీ మనలో మార్పు రాదు. ఎందుకన్నా చెప్పిన రెఫరెన్సెసే మళ్ళీ చెప్తాడు అని అంటే, మనం పాస్ అయ్యి పైతరగతికి పోతే కొత్త విషయాలు చెప్తాను. మనం పైతరగతికి వెళ్ళకపోతే మరి అదే పాత విషయాలు చెప్తారు మళ్ళీ. మరి నువ్వు మార్పు చెందనప్పుడు మార్పు చెందడానికి కావలసినవే చెప్తూ ఉండాలి. ఇంకా ఎల్కేజీలో ఉన్నప్పుడు ఎల్కేజీయే చెప్పాలి. నువ్వు 10 సార్లు ఫెయిల్ అయితే ఎల్కేజీకి సంబంధించింది చెప్తారు, యూకేజీకి సంబంధించింది చెప్పరు. ఫస్ట్ క్లాస్ నేను 4 సంవత్సరాల నుంచి ఎల్కేజీలోనే ఉన్నానండి, నాకు ఫస్ట్ క్లాస్ చెప్పు, సెకండ్ క్లాస్ చెప్పు, నాకు థర్డ్ క్లాస్ చెప్పు అంటే చెప్పినా నీకు అర్థమై సావదు. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు నాతో సహా మనము మన సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. ఎందుకు మనము మన సొత్తు కాదు? విలువ పెట్టి కొనబడిన వారు గనక, విలువ పెట్టి నువ్వు కొనుక్కోబడ్డావు. ఏంటి ఆ విలువ? యేసుక్రీస్తు యొక్క ప్రాణము, యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రక్తము విలువైనది. అది ఇచ్చి నిన్ను కొనుక్కున్నటువంటి నీకు ఏం చెప్తున్నాడు? కొనుక్కున్న నాకేం చెప్తున్నాడు అనంటే, మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఈ కొనుక్కున్నటువంటి ఈ దేహము నీ సొత్తు కాదు, నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకటానికి. నా బ్రతుకు నా ఇష్టం, నా డబ్బు, నా ఉద్యోగం, నేను ఎలాగైనా ఖర్చు చేసుకుంటాను. కాదు, నిన్ను కొనుక్కున్నాడు. యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ ఓన్ లైఫ్, యు బిలాంగ్స్ టు ది జీసస్ క్రైస్ట్. మీరు మీ సొత్తు కాదు, కొనుక్కున్న యేసు సొత్తు. కొనుక్కున్న యేసు సొత్తుకు చెప్తున్నాడు, మీ దేహముతో మరల సాతాను క్రియలు చేయకండి. నేను చెయ్యొద్దు అన్నవి చేస్తూ బ్రతకకండి. మీ దేహముతో నన్ను మహిమపరచండి అని కొనుక్కున్న యేసు చెప్తున్నాడు. నేను ఈ లోకమునకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చను అనెను. హీ హిమ్సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ దిస్ వర్డ్స్. యేసే చెప్తున్నాడు. ఈ లైవ్ లో వింటున్నటువంటి నా ప్రియ బిడ్డ, నిన్ను విమోచించుటకు, పాపములో నుంచి విమోచించుటకు, సాతానులో నుంచి నీకు విడుదల కలగచేయుటకు, ఇంకా నీ బ్రతుకును మార్చుకోకపోతే నిత్య నరకాగ్నిలో కాల్చబడబోతావు గనక, ఈరోజు ఈ వర్తమానము ద్వారా నేనిక మీదట ఏ పాపము చెయ్యను అని తీర్మానం తీసుకొని నీవు దానికి కట్టుబడి జీవిస్తే, నిన్ను నరకము అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి చావులో నుండి విమోచించటానికి 2026 సంవత్సరాల క్రితం నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. మరలా చెప్తున్నాను, నిన్ను ఉద్యోగస్తునిగా చేయటానికి రాలేదు,
నిన్ను ఇంటివాణ్ణి చేయటానికి రాలేదు. నిన్ను ఈ లోకములో ఒక గొప్ప స్థానాన్ని కలగ చేయటానికి రాలేదు. ఈ లోకములో నీవు, నేను, మనము పాపులుగా బ్రతకకుండా చేయటానికి వచ్చాడు. నోహావుకు కృప ఎందుకు చూపించాడు? ఆ కృపను బట్టి ఈ లోకములో ఏదో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవటానికి కాదు, ఆ కృపను బట్టి పాప విమోచకుడయ్యాడు. అందరినీ దేవుడు నాశనం చేసిన విధముగా నోహావు కుటుంబాన్ని కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోహావు ఆ కృపను బట్టి తన పాపములను ఒప్పుకున్నాడు. నేను మరలా పాపము చెయ్యనని తీర్మానం చేసుకొని దేవుడు అప్పగించిన అతి కష్టతరమైన పనిని అతడు సంపూర్ణముగా నెరవేర్చి ముగించాడు. కనుక తన కుటుంబాన్ని రక్షణ అని అర్థమిచ్చేటటువంటి ఓడలో నుండి కాపాడుకోగలిగాడు. అందుకే నోవాహు యొక్క పేరు నీతిమంతులు విశ్వాసుల పట్టిక అన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అతని పేరు రాయబడి ఉన్నది. ఈ రోజున యేసుక్రీస్తు చెప్తున్నాడు, అనేకులు చేసినటువంటి పాపాలు, వాటికి నా పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును, నా ప్రాణమును ఇచ్చి కొనుక్కోటానికి వచ్చాను. కొనుక్కున్నటువంటి వ్యక్తులు వారి పాపములను ఒప్పుకొని మరలా పాపములు చేయకుండా బ్రతికితే వారికి నిత్య రాజ్యమునిస్తానన్నాడు, వారికి నిత్య జీవమునిస్తానన్నాడు. ఎలాగూ నన్ను కొనుక్కున్నాడు, ఇక నేను పాప విమోచన పొందుకున్నాను, ఇక నేను పరిశుద్ధుడని అయిపోయాను అని అనుకోకండి. కొనుక్కున్న నీకు చెప్తున్నాడు, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. సో కొనుక్కున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చెయ్యాలని యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారు పత్రిక రాస్తూ ఉన్నాడో మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తారు. మళ్ళీ నేను కొత్త విషయాన్ని జ్ఞాపకం చేయటం లేదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన అంటే యేసుక్రీస్తు వెలుగులో ఉన్న ప్రకారము, వెలుగులో అంటే వాక్యములో ఉన్న ప్రకారము, మనమును వెలుగులో నడిచిన ఎడల, అనగా వాక్య పద్ధతి ప్రకారంగా నడిచిన ఎడల, ఏది చెయ్యమన్నాడో అది చేసిన ఎడల, ఏది చెయ్యొద్దు అన్నాడో అది చెయ్యకుండా ఉండిన ఎడల అని అర్థం. ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసము మన కుటుంబస్తులతో కాదు, మన సంఘము సహవాస సభ్యులతో మాత్రమే కాదు. మొట్టమొదట నీ అన్యోన్యత సహవాసము దేవునితో ఉండాలి. దేవునితో నీకు అన్యోన్యత లేకపోతే నువ్వు ఎవ్వరితో కూడా అన్యోన్యంగా ఉండలేవు బిడ్డ. నువ్వు మనుషులతో అన్యోన్యంగా ఉంటాను, దేవునితో నేను అన్యోన్యంగా ఉండను అని అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దేవునితో అన్యోన్యంగా ఉండకుండా మనుషులతోనూ అన్యోన్యంగా ఉండలేవు. ఇది కాని పని. కాబట్టి ఈ వాక్య పద్ధతి ప్రకారంగా, యేసు వాక్యములో ఉన్న ప్రకారము, వాక్యమనే వెలుగులో ఉన్న ప్రకారము మనము వాక్యమనే వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఇతరులతో కూడా అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఎప్పుడు? అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు. అన్యోన్యంగా లేనప్పుడు యేసుక్రీస్తు నిన్ను కొనుక్కున్న లాభం లేదండి. నిన్ను కొనుక్కొని ఏం చెప్తున్నాడంటే అన్యోన్యంగా బ్రతకండి, నాకిష్టమైనటువంటి బ్రతుకు మీరందరూ కలిసి బ్రతకండి. ఇది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అప్పుడండి యేసు నా కొరకు రక్తం కార్చాడు, యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, కాబట్టి నా పాపాలన్నీ క్షమించబడిపోయాయి,
ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను, కాబట్టి నేను యేసుక్రీస్తు శిలువలో కాచినటువంటి రక్తమునకు సంబంధించి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. కాదండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. పాడుకున్నాం. సిల్వలో నాకే కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. మార్చబడి పాడుతున్నావా పాట? పాపిగా ఉండే పాడుతున్నావా? తాగుబోతుగా ఉండే పాడుతున్నావా? మోసగాడిగా ఉండే పాడుతున్నావా? అబద్ధికుడుగా ఉండే పాడుతూ ఉన్నావా? గర్వముతోనే పాడుతున్నావా? అహంకారిగానే మాట్లాడుతున్నావా? పోకిరి చేష్టలతోనే పాడుతున్నావా? భూతులతోనే మాట్లాడుతూ ఉన్నావా? పాడుతున్నావా? యేసు రక్తము శిలనైన నిన్ను మారిస్తే పాడు. మార్చకపోతే పాడు. చివరి చరణంలో పాడతాం. శక్తి బలము నీచును యేసు రక్తము, శక్తి బలమును ఇచ్చును యేసు రక్తం. దేని కొరకు శక్తినిస్తుంది? నీ పాపమును జయించటానికి శక్తినిస్తుంది. ఏ అలవాటునైతే నువ్వు మానుకోలేకపోతున్నావో దానిని మానుకునే శక్తి నీకు ఇస్తుంది యేసు రక్తం. ఎప్పుడు వాక్య పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలనే తీర్మానం తీసుకొని రోషముతో నువ్వు బ్రతికిన ఎడల. ఇంకోమంటాడు, దాంతో అయిపోలేదు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ది స్క్రిప్చర్స్. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. నేను పాపిని ప్రభువాన్ని ఒప్పుకుంటావు. పాపపు ఒప్పుకోలు ప్రార్థన బహిరంగంగా నీళ్లు దాగినట్టుగా కంఠస్థం చెప్తావు. కానీ ఇక్కడ నేను పాపిని అని ఒప్పుకోమని లేదు. ఏ పాపము చేశావో బహిరంగంగా ఒప్పుకో. చర్చిలో లేదా ఏదైనా సహవాసంలో మనం అందరం కూడా పాపమును ఒప్పుకొని దేవుని నుంచి క్షమాపణ పొందుకుందామని పాస్టర్ గారు చెప్పారు అనుకోండి. పాస్టర్ గారు మనం ఈ రోజున పాప క్షమాపణ పొందుకునేటటువంటి ప్రార్థన మనం చేద్దాము అని అన్నప్పుడు ఈ ధైర్యం మీకు ఉండాలి. ఏం ధైర్యం నీకుండాలి? ప్రభువా, నువ్వు త్రాగొద్దు అన్న ఎవ్వరికీ తెలియకుండా నేను త్రాగుడు మానేశాను అని కలరిస్తున్నాను ప్రభువా. కాబట్టి నేను త్రాగుడు మానేయనటువంటి ఇంకా త్రాగుబోతు అన్నటువంటి పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి. నేను వ్యభిచారము చేసి కూడా వ్యభిచారము చెయ్యలేదు అని అబద్ధమాడినటువంటి వ్యభిచారిని, అబద్ధికుణ్ణి అని సంఘం సమక్షంలో అందరి ముందర దేవుని సన్నిధిలో నేను పలానా వ్యక్తితో వ్యభిచారము చేసిన వ్యభిచారిని అని ఒప్పుకునే ధైర్యం నీకుందా? నేను పలానా వ్యక్తిని ఫలానా విధముగా మోసం చేసినటువంటి మోసగాన్ని అని ఒప్పుకునే ధైర్యం నీకుందా? ఈ ధైర్యముతో నువ్వు ఒప్పుకుంటే నీ పాపములు క్షమించబడతాయి. అప్పుడు దేవుడు నిన్ను కొనుక్కున్న దానికి, దేవుడు నిన్ను తన సొత్తుగా చేసుకున్నందుకు తల ఎత్తుకొని గర్వపడతాడు. సాతాను దగ్గర
నీ కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన యేసును తల దించుకునేటట్టు చెయ్యకు. నిన్ను కొనుక్కున్న తర్వాత, నువ్వు పాపములను ఒప్పుకున్న తర్వాత, పాపములను విడిచిపెట్టిన తర్వాత మరలా అదే పాపములు చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ యేసును యేసు దగ్గర తల దించుకునేటట్టు చేస్తూ ఉన్నావు. నీ తల్లిదండ్రులను మాత్రమే కాదు, నీ కుటుంబస్తులను మాత్రమే కాదు, నీ బంధువులను మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను 10 మంది ముందు దోషులుగా నిలబెడుతూ ఉన్నావు. దానికి ముందు నీ యేసును తలదించుకునేటట్టుగా చేస్తూ ఉన్నావు. నీకు అర్థం అవ్వటం లేదు. నీకు అర్థం అవ్వటం లేదు. క్రైస్తవ బ్రతుకు ఎలాంటి బ్రతుకో, యేసు ఎందుకు వచ్చాడో నీకు అర్థం కావటం లేదు. నిన్ను కొనుక్కొని వాక్య పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ అన్యోన్యంగా బ్రతుకుతూ ప్రతి పాపమును చేసిన పాపమును ఒక్కొక్కటిగా ఒప్పుకోమని చెప్తున్నాడు. ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపము చేయకపోతే ఆయన మనలను క్షమించి పవిత్రులుగా చేస్తాడు. యేసు తనంతట తానుగా చెప్తున్నాడు. మార్కు సువార్త 10:45 వచనములో, నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా వచ్చి ఉన్నాను. నేను వచ్చి సాతాను దగ్గర నుండి సాతాను క్రియలు చేయకుండా ఉండటానికి మిమ్మల్ని నేను కొనుక్కున్నాను. చర్చికి రెగ్యులర్గా రావటానికి కాదు, వాయిద్యాలు వాయించటానికి కాదు, పాటలు పాడటానికి కాదు, వాక్యమును బోధించటానికి కాదు. వాక్యం బోధించాలి, పాటలు పాడాలి, ఆరాధన చెయ్యాలి, వాయిద్యాలు వాయించాలి. ఇలా దేవునికి సంబంధించిన కార్యాలన్నీ కూడా చేయాలి. ఎలా? దేవుడు చెయ్యొద్దు అన్నది చెయ్యకుండా, చూడొద్దు అన్నది చూడకుండా, వినొద్దు అన్నది వినకుండా, మాట్లాడొద్దు అన్నది మాట్లాడకుండా, త్రాగొద్దు అన్నది త్రాగకుండా, తినొద్దు అన్నది తినకుండా, వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్ళకుండా, నిలబడొద్దు అన్న చోట నిలబడకుండా, కూర్చోవద్దు అన్న చోట కూర్చోకుండా. దేవుని కొరకు పాటలు పాడండి, దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని కొరకు కానుకలియండి, దేవుని కొరకు ఏ కార్యమైనా చేయండి. అప్పుడు దేవుడు మన ప్రతి పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి కాకుండా దయచేసి ఈ లోకాన్ని విడిచిపెట్టొద్దు నా ప్రియ బిడ్డ. చాలామంది పాపములను ఒప్పుకుంటారు, చాలామంది పాపములను ఒప్పుకుంటారు. ఈ ధైర్యం నీకుందా అన్నాను. అవును. ఎక్కడి నుంచో ఈ ధైర్యం తెచ్చుకొని, అవును నేను వ్యభిచారం చేశానని ఒప్పుకుంటావు, నేను అబద్ధికున్నాను ఒప్పుకుంటావు, నేను గర్విష్ఠిని అంటావు, నేను అహంకారిని అని అంటావు. కానీ మరలా ఆ గర్వము, అహంకారం, ఆ దుర్మార్గత, ఆ కుచిలమైన మాటలు నువ్వేవేవైతే ఒప్పుకున్నావో, విడిచిపెట్టావో, అవి మరలా చేయకుండా ఉంటావా? మీకు సంఘటన గుర్తు చేసి వర్తమానం సరిచేస్తాను. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగానే ఒక స్త్రీ పాపములో పట్టబడ్డది. రెడ్ హ్యాండెడ్గా పాపము చేస్తూ ఉంటుంటే, రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తూ ఉంటుంటే పట్టబడింది. రెడ్ హ్యాండెడ్గా పట్టబడినటువంటి ఆ యొక్క వ్యభిచారిని రాళ్ళతో కొట్టి చంపటానికి ఆమెను పరిగెత్తిస్తూ రాళ్లతో కొడుతూ ఆమెను పరిగెత్తిస్తూ ఉన్నారు. ఆమె పరిగెత్తుకుంటూ ఒక చెట్టు క్రిందకు వచ్చి పడిపోయింది. ఆ చెట్టు క్రింద పడిపోయినప్పుడు అదే చెట్టు క్రింద ఆ చెట్టు యొక్క మొద్దుకు ఆనుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి దగ్గర ఆ చెట్టు క్రింద ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ స్త్రీ పడిపోయింది. అప్పుడు ఆ రాళ్ళు చేతిలో పట్టుకొని తరుముతూ ఉన్నటువంటి వారందరూ కూడా
వచ్చి ఆ చెట్టు క్రింద ఆ మొద్దుకు ఆనుకొని కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. ఏమంటున్నారు? మేము ఈ స్త్రీని రాళ్లతో కొడుతున్నది వాక్యానికి వ్యతిరేకంగా కాదు, వాక్య పద్ధతి ప్రకారంగానే, వాక్యములో చెప్పిన దాని ప్రకారంగానే మేము ఈమెను రాళ్లతో కొడుతున్నాము. కాబట్టి వాక్యములో ఏమని వ్రాయబడిందో నీకు కూడా తెలుసు కదా. వ్యభిచారములో పట్టబడినటువంటి దాన్ని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా. గనక ఈ వ్యక్తిని ఆ వాక్య పద్ధతి ప్రకారంగానే రాళ్లతో కొట్టి చంపటానికి మేము తరుముతూ ఉన్నాము అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆ వ్యక్తి ఏమంటాడంటే, వ్యభిచారము ఒక్కరు చెయ్యరు కదా, ఇద్దరు కలిస్తే వ్యభిచారం కదా, మరి మీరు ఒక్కరినే తరుముతున్నారేంటి? స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తే వ్యభిచారం కదా, మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది ఒక్కటి కాదు కదా, మరి పురుషుడేడి? ఈమెతో వ్యభిచారం చేసిన పురుషుడేడి? కాబట్టి ఈమెతో ఎప్పుడూ వ్యభిచారం చెయ్యని పాపి ఎవరైనా మీలో ఉంటే, ఈమెను మోహపు చూపుతో చూడకుండా వ్యభిచారము చేయనటువంటి వ్యక్తి మీలో ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ముందు రాయి వేయండి అని అన్నాడు. ఈమె వ్యభిచారం చేసింది, నేను ఒప్పుకుంటున్నా. ఈమెతో ఎవరు వ్యభిచారం చేశారు నాకు కావాలి. ఒక్కరు కాదు శిక్షించబడాల్సింది, ఇద్దరు. తప్పు చేసిన ఇద్దరు శిక్షించబడాలి. కాబట్టి ఆ వ్యక్తి, ఆ రెండో వ్యక్తిని తీసుకురండి. ఆ రెండో వ్యక్తి ఎక్కడో లేడు, ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు, మీలోనే ఉన్నారని చెప్తున్నాడు. మీలోనే ఉన్నాడు. ఒకరి శరీరం కలిసి వ్యభిచారం చేసి పాపిగా ఉన్నాడు, ఇంకొకరు మోహపు చూపుతో చూసి వ్యభిచారం చేసిన పాపములో ఉన్నారు. వాడు చిన్నవాడైనా సరే అన్నాడు, ముసలివాడైనా సరే అన్నాడు. అయితే అక్కడ నుంచి ఎవ్వడు కూడా ఆ స్త్రీ మీద రాయి వేయకుండా వెళ్ళిపోయారట. అక్కడ నీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది చెప్తాను వినండి. అక్కడ వారు పాపమును ఒప్పుకొని వెళ్ళిపోయారు, రాయి వెయ్యకుండా వెళ్ళిపోయారు. మీలో పాపము చెయ్యని వాడు ఎవడైనా ఉంటే రాయి వెయ్యండి అంటే, రాయి వెయ్యలేదు అని అంటే, అవును మేమందరము పాపము చేసిన వాళ్ళమే అని ఒప్పుకొని వెళ్ళిపోయారు అని అర్థం. ఒప్పుకొని అక్కడ లేరండి, ఒప్పుకొని అక్కడ లేరు. ఒప్పుకొని వెళ్ళిపోయి మరలా పాపం చేయటానికి వెళ్ళారు. కానీ అక్కడ ఆ స్త్రీ మాత్రము ఒప్పుకొని అక్కడే ఉంది. నేను చెప్తుంది యోహాను సువార్త 8వ అధ్యాయంలో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను మీకు. 8వ అధ్యాయంలో ఒప్పుకొని వెళ్ళిపోయినటువంటి వారు మరలా చేయటానికి వెళ్ళిపోయారు. ఒప్పుకొని అక్కడే ఉన్నటువంటి స్త్రీకి చెప్తున్నాడు, అమ్మా నేను కూడా నిన్ను ఏమి చెయ్యను, నేను కూడా నిన్ను శిక్షించను, గనుక వెళ్ళి పాపము చెయ్యకుండా బ్రతుకు అని చెప్పి పంపించాడు. పాపములు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాలు మరలా చెయ్యకుండా వెళ్ళి బ్రతకాలి. అందుకొరకు యేసుక్రీస్తు క్రయధనముగా ఈ లోకములోనికి వచ్చాను అని చెప్పాడు. అందుకొరకు నా రక్తమును నా ప్రాణమును ఇచ్చి నేను నిన్ను కొనుక్కున్నాను. జరిగిన సంఘటన, అది ఉపమానం కాదు. రాయి వెయ్యకుండా వెళ్ళిపోయినటువంటి వారు ఒప్పుకొని మరలా పాపం చేయటానికి వెళ్ళారు. స్త్రీ మాత్రము, అక్కడ ఉన్నటువంటి స్త్రీ మాత్రము ఒప్పుకుంది, యేసు ద్వారా ఒక సందేశాన్ని విన్నది. మిగతా వాళ్ళు సందేశాన్ని వినటానికి ఇష్టపడలేదు, యేసు చెప్పబోయే సందేశాన్ని వినటానికి ఇష్టపడలేదు. ఎందుకు? వారు మరలా పాపం చేయకుండా ఉండలేరు గనక. ఈవిడ ఈ సందేశాన్ని వింటుంది. ఏ సందేశాన్ని? మరలా పాపము చెయ్యకుండా బ్రతుకు అన్న సందేశమును విన్నది. అందుకే
ఆ స్త్రీయే తర్వాత పరిశుద్ధమైన వారములో యేసుక్రీస్తు యొక్క పాదములను అత్తరుతో కడిగింది. కన్నీళ్లతో, తన వెంట్రుకలతో తన పాదాలు తుడిచింది. ఈ విషయం అర్థం చేసుకుందాం. కాబట్టి ఇంతవరకు మనం విన్న వర్తమానంలో నిన్ను కొనుక్కొని ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచమన్నాడు. ఈ దేహముతో పాపం చేయకుండా బ్రతుకుమన్నాడు. ఈ దేహముతో సాధ్యమైనంత వరకు ఎవరి ద్వారానైతే మనకు పాపము చేసేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయో వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అందుకే పరలోక రాజ్యము సొంతం చేసుకోవటానికి, దాని నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నలనైనను, తమ్ముళ్ళనైనను, అక్కలనైనను, చెల్లెళ్ళనైనను, బంధువులనైనను, స్నేహితులనైనను, ఆస్తిపాస్తులనైనను విడిచిపెడితే వారు నిత్య జీవము అనే పరలోకమును పొందుకుంటారు అని అన్నాడు. కాబట్టి ఎవరి ద్వారా మనము తొందరపడి పాపము చేసేటటువంటి అవకాశం కలుగుతుందో వారితో ఉండండి. కానీ వారితో తొందరపడి పాపము చేసేటటువంటి విధముగా, తొందరపడి నోర్లు జారేటటువంటి విధముగా మనము బ్రతకకుండా మౌనం వహించి పరలోక రాజ్యమును సొంతం చేసుకోవటానికి యేసు వచ్చాడు, నన్ను కొనుక్కోవటానికి, పాప విమోచన కలగచేయటానికి, సాతాను దగ్గర నుంచి విమోచన కలగచేయటానికి వచ్చాడు. గనక నేను ఈరోజు విమోచింపబడ్డాను. ఈరోజు నేను సాతాను సొత్తు కాదు, నేను యేసు సొత్తు. యేసు సొత్తు అయితే ఆ స్త్రీతో చెప్తున్నాడు, వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకు. కాబట్టి ఇంకొక వారం రోజుల్లో ఈ లెంట్ అనేటటువంటిది యేసుక్రీస్తు శ్రమల దినాలనేటువంటి ఏం పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. కానీ జీవితకాలం అంతా కూడా యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అందులో ఒకే మాట చెప్పాడు, పాపము చేయకుండా వెళ్ళి బ్రతకండి. కాబట్టి పాపం చేయకుండా బ్రతకడానికి శాయశక్తుల ప్రయాసపడదాము. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరుచుదాము. రాకడకు సిద్ధంగా ఉందాం. దాని కొరకు ఈ లోకంలో తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కట్టుకోవటానికి బట్ట లేకపోయినా పర్వాలేదు, ఉండటానికి ఇండి లేకపోయినా పర్వాలేదు. నీ చేతి నిండా డబ్బు ఉంటుంది. పరిశుద్ధ లేఖనములు ఆధారం చేసుకుని చెప్తున్నాను, ప్రపంచ యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. దేశం మీద దేశముకు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. నీ దగ్గర డబ్బు ఉంటుంది, నీ దగ్గర బియ్యం ఉంటాయి, నీ దగ్గర సమస్త విధమైనటువంటి రేషన్ ఉంటుంది. కానీ బియ్యమును అన్నముగా వండుకోవటానికి, మార్చుకోవటానికి నీ దగ్గర గ్యాస్ ఉండదు. మళ్ళీ నేను కట్టెల పొయ్యి మీద కట్టెలతో వండుకుంటానంటావు. ఆ కట్టెలు కూడా దొరకకుండా చెట్టులు నరికేసుకొని బ్రతుకుతున్న దౌర్భాగ్యులం మనం. కరువు దినాలు ప్రారంభించబడ్డాయి. అక్కడక్కడ కరువులు కలుగును అని అన్నాడు. యుద్ధ సమాచారములు వినున్నప్పుడు కరువులు ప్రారంభించబడతాయి అన్నాడు. అది గ్యాస్ యొక్క కరువు ఆల్రెడీ ప్రారంభించబడింది. నేను ప్రయాణమై వెళుతూ ఉంటాను అనేక చోట్లకి. పెట్రోల్ బంక్స్ దగ్గర గ్యాస్ అమ్మేటటువంటి చోట 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా గ్యాస్ యొక్క వాహనాలు నిలబడ్డాయి. 10 లక్షలు 20 లక్షల రూపాయల కారు కొనుక్కున్నవాడు నిలబడ్డాడు. ఆటోలలో అనేకులను ప్రయాణములు చేయించి గమ్యస్థానాలకు చేర్చేటటువంటి ఆటోవాడు నిలబడ్డాడు గ్యాస్ వేయించుకొని ఇతరులను గమ్యస్థానాలకు చేర్చడానికి. మరి వాడికి గ్యాస్ వేసుకోవడానికి, వాడు గ్యాస్ వేయించుకోకపోతే, గ్యాస్ దొరకకపోతే వాడికి ఒక్కడికి కాదు నష్టం. ఎవరెవరైతే గమ్యస్థానాలకు చేరాలనుకుంటున్నారో వారికి గమ్యస్థానాలు చేరుకోలేరు. 20 లక్షల కారులో కూర్చున్నాడు గ్యాస్ వేయించుకోవటానికి 10 కిలోమీటర్ల దూరంలో. ఆలోచన చేయండి నా ప్రియ బిడ్డలారా. ఈరోజే సోషల్ మీడియాలో విన్నాను, 5 సంవత్సరాల వరకే భారతదేశానికి గ్యాస్ ఇవ్వము అని ఒప్పందం చేసుకొని బిల్ వారి పార్లమెంట్లో
పాస్ చేయించుకున్నారు. నీకు అర్థమైతే అర్థవంతమైన జీవితం జీవించు. ఈ వర్తమానం నువ్వు వినటం వల్ల వినకపోవటం వల్ల, నీ బ్రతుకును మార్చుకోవటం వల్ల నాకొచ్చే లాభం లేదు, నాకొచ్చే నష్టం లేదు. ఏ రోజు కూడా ఈ వర్తమానములు వింటున్నప్పుడు ఆ యొక్క స్క్రీన్ రోలో కానీ ఎప్పుడు కూడా ఫోన్ పే అని చూడలేదు, గూగుల్ పే అని చూడలేదు, ఏది మీరు చూడలేదు, నేను చెప్పడం కూడా మీరు వినలేదు. యేసుకు కావాల్సిందల్లా ఒకటి. యేసుకు ఏం కావాలో దాని కొరకు నేను చెప్తున్నాను. నువ్వు కావాలి, నీ ఆత్మ కావాలి, నేను కావాలి, నా ఆత్మ కావాలి. దాని కొరకు ప్రయాసపడదాం, దాని కొరకు బ్రతుకుదాం. మళ్ళీ చెప్తున్నాను, రేపటి దినమున మనకు తినటానికి తిండి దొరకదు, కట్టుకోవటానికి బట్ట దొరకదు, ఉండటానికి ఇల్లు దొరకదు, ఏది కూడా మనకు దొరకదు. చివరికి ఈ వాక్యము కూడా మనకు దొరకదు. కాబట్టి ఈ వాక్యము దొరుకుతున్నటువంటి సమయంలోనే మన జీవితాలను సమర్పించుకొని మనమే వాక్యములాగా బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన దేవమా తండ్రి, ఈ సమయంలో నీవు అనేకుల యొక్క తండ్రి ప్రభువా అపరాధముల నిమిత్తం, అనేకుల యొక్క పాపముల నిమిత్తము తండ్రి ప్రభువా వారిని ఆ పాపములలో నుంచి తండ్రి ప్రభువా విమోచించటానికి క్రయధనముగా నిన్ను నీవు నీ ప్రాణమును ఇవ్వటానికి వచ్చావు తండ్రి. నీ ప్రాణమే మాకిస్తే ఈ లోకములో బ్రతకటానికి తుచ్చమైనటువంటి వాటిని ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్న దౌర్భాగ్య క్రైస్తవులుగా మేము బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. ఒక 10,000 ఇవ్వమని అడుగుతూ ఉన్నా, ఒక 20,000 ఇవ్వమని అడుగుతూ ఉన్నా, ఒక పూట తిండి ఇవ్వమని అడుగుతూ ఉన్నా. నీ ప్రాణమే మాకు ఇచ్చేసావు తండ్రి ప్రభువా. కాబట్టి ఇప్పటికైనా మా మనోనేత్రములను తెరిపించు తండ్రి, మన ఆత్మీయ నేత్రములను తెరిపించి యేసయ్యా. మేము ఎవరెవరము ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి నీ ద్వారా పొద్దుకోవాలని వెళుతున్నామో ఒక్కసారి వారి మనస్సులకు అర్థం చేయండి తండ్రి. నువ్వు ప్రాణమునే ఇచ్చేసావు. ఎందుకొరకు ప్రాణమునిచ్చావో దానికి తగినటువంటి విధముగా నేను, నా కుటుంబస్తులు, ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ బ్రతకాలని ఇష్టపడుతున్నా ఆ ఇష్టమైన బ్రతుకు బ్రతికేటటువంటి కృప నాకు, నా కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మీరు కలగచేయమని ప్రార్థిస్తున్నా. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి. వారి వారి గమ్యస్థానాలకు చేర్చండి తండ్రి ప్రభువా. మా బిడ్డలను కూడా క్షేమముగా ఇంటికి చేర్చండి. అందరినీ వారి వారి గృహాలకు క్షేమముగా చేరుస్తున్నప్పుడు మేమందరము కూడా ఒక రోజున క్షేమముగా మా యొక్క గమ్యస్థానమైనటువంటి మీరున్నటువంటి చోటు పరలోకములకు కూడా చేర్చబడేటటువంటి విధముగా నాయన ఈ లోకములో ఎదురవుతున్నటువంటి ప్రతి దాన్ని నీ ఆత్మలో ధైర్యముగా ఎదిరించి జయించి ఏ పాపము చేశామో ఆ పాపమును ధైర్యముగా ఒప్పుకొని వాక్యమనే వెలుగులో మేము నడుచుకొని అన్యోన్య సహవాసము గలవారమై ఉండటానికి తండ్రి ప్రభువా జీవింపచేయమని ప్రార్థిస్తున్నా. వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఒక్కదాన్నే తీసుకొచ్చారు. 2 కలిస్తే వ్యభిచారం, ఆ ఇంకొకడు ఉన్నాడు అని అడిగావు తండ్రి. కాబట్టి ఏదైనా 2 కలిస్తేనే జరుగుతుంది నాయన. కాబట్టి అన్యోన్యత అనేటటువంటిది అందరూ కోరుకునేటటువంటి విధముగా, అందరూ కోరుకొని తండ్రి ప్రభువా అన్యోన్యంగా ఉండేటటువంటి ఆ బ్రతుకులను, ఆ మనస్సులను, ఆ హృదయములను దయచేయమని, కుటుంబాలన్నిటిలో అన్యోన్యత కలిగే బ్రతుకు దయచేయండి. ఏ కుటుంబంలో చూసినా ఈరోజు అన్యోన్యత లేదు నాయన. దయచేసి అన్నీ ఉన్నాయి, జీవించే ఆధిక్యత నాకు మా అందరికీ కలగచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.